ఓకే. ఇంకోటి సార్, వైఎస్ ఫ్యామిలీలో వార్ జరుగుతుంది. ఈ వార్ చూస్తే కడప కేంద్రంగా అటువైపు నుంచి షర్మిల బాణాలు ఒకటొక్కటి చెప్తుంది. నువ్వు కేంద్రం చేతిలో రిమోట్, దాంతోపాటు నీ ఇంట్లో మీ భార్య చేతిలో కూడా నువ్వు రిమోట్ అని చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు వైఎస్ ఫ్యామిలీ వార్ని? ఓకే, ఇది కూడా వైఎస్ ఫ్యామిలీ వార్ అని అనేసరికి ఇది కూడా అందరూ ఏదేదో కొత్తగా జరుగుతుంది అని అనేది చూస్తున్నారు. అసలు ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఉందన్నమాట. మీకు చూస్తే రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న, రాజారెడ్డి వాళ్ళ నాన్నకి ఇద్దరు భార్యలు. అవును, వెంకటరెడ్డి. సో ఆ ఇద్దరు భార్యల్లో రెండో సంతానం వాళ్ళు వీళ్ళు రాజశేఖర రెడ్డి వాళ్ళు, ఫస్ట్ సంతానం వాళ్ళు అన్నమాట భాస్కర్ రెడ్డి వాళ్ళు. సో వీళ్ళకి ఎప్పుడూ మంచి లేదు, వీళ్ళకి ఎప్పుడూ మంచి లేదు. మీకు చూడండి, మీరే చూడండి, రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలము మీకు అవతల వాళ్ళు ఎక్కడైనా మీకు కనిపించారు? అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం మనకు వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు అంతగా ఎవరు తెలియదు. వాళ్ళు ఫైనాన్షియల్ గా కూడా లేదండి, వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా ఎదిగే అవకాశం లేకుండా తొక్కేశారు. ఇదే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇవి లేకుండా తొక్కేశారు. అటు పదవులు తీసి పెట్టండి, ఇది కూడా లేదనమాట. సో వాళ్ళు భారతిరెడ్డి గారికి మేనమావులు ఇలా అవుతారనమాట. మీకు రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం అవతలను దొక్కేశారు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఇప్పుడు అటు నుంచి మొదలైంది, అటు నుంచి మొదలేసి అప్పటి నుంచి అవినాష్ రెడ్డి గారు ఇటు రావటం, పాలిటిక్స్ లోకి పదవులు వచ్చినాయి. ఆర్థికంగా మొత్తం కాంట్రాక్ట్లు వాళ్ళకే కదా అక్కడ కాంట్రాక్ట్లు వచ్చినాయి. ఈ వివేకానంద రెడ్డి ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితికి తీసుకెళ్లారు అనమాట. సో ఇవన్నీ వీళ్ళ ఫ్యామిలీ వార్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి కాకపోతే కొందరికి తెలుసు, కాకపోతే కొందరు అనుకునేది ఏంటంటే ఇది బయటపడకుండా గుట్టుగా బతుకుతున్నారు. ఈ ఫ్యామిలీలో ఎన్నున్నా కానీ ఇలా బయటపడకుండా బతకడం చాలా గొప్ప విషయం కదా. ఇదేదో శ్రీకాంత్ అడ్డాల సినిమాలో అదొక మంచి కుటుంబం లాగా అనురాగాలు ఆప్యాయతల మధ్య అనుకుంటారు. కాకపోతే అసలు నిజం ఏంటంటే గుట్టుగా బతకడానికి భయం అనేది కారణము అనేది నిన్నటి వివేకానంద రెడ్డి గారి ఎపిసోడ్ తోటి క్లియర్ గా అయిపోయింది. సో ఏదైనా ఫ్యామిలీలో మిగతా వాటిలో డిస్ప్యూట్స్ ఉన్నాయి అనుకో, మీ ఫ్యామిలీలో మీ అన్నతోటో మీ తమ్ముడితోటో తగాదులు ఉన్నాయి అనుకో, ఒక మాట అనుకుంటారు, లేకపోతే మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం ఎట్లుంటది. ఇక్కడ అట్ట కాదు, క్రైమ్. సో అది వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకే అలా బయటపడకుండా ఇలా జరుగుతూ ఉంది అనుకోవచ్చు. ఓకే, మీకు వీళ్ళు చూసారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏమని అనేవాళ్ళు అండి ఇదివరకు. మీకు అప్పట్లో నారా రామ్మూర్తి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు, ఆయనకి హెల్త్ ప్రాబ్లం అనమాట. హెల్త్ ఇష్యూస్ పిచ్చోని చేసి లోపల కట్టేసావు, గొలుసులేసి కట్టే చెప్తుంది. హెల్త్ ఇష్యూస్ ఇది ఉన్నప్పుడు ఆయన్ని ట్రాప్ చేసి కాంగ్రెస్ వాళ్ళు లాక్కున్నారు రాజశేఖర రెడ్డి. లాక్కొని వీళ్ళ అన్నదమ్ములకు పడదు, ఈయన తమ్ముళ్ళను కూడా చూడ్డు, అది ఇది అని అనేసి ఒక నెపం వేసి ఇదంతా చేశారు. ఆ నెపం వేసి ఇదంతా చేసి ప్రచారాలు చేశారు. తర్వాత తెలిసింది కదా ఆయనకి అబ్బాయి హెల్త్ బాగలేదు, ఆయనకి ఏం చేస్తున్నారో తెలియట్లేదు అనమాట, అందుకని అలా చేశారు అని అనేసి ఆ కర్మ ఫలితం వీళ్ళు అనుభవించారు. వీళ్ళ కుటుంబంలో ఏం జరిగింది. మీకు అదేనే కాదు, రామోజీరావు గారి చూడండి, రామోజీరావు గారి కొడుకు సుమన్ గారు, ఆయనకి హెల్త్ ప్రాబ్లం కదా. ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన్ని ట్రాప్ చేసి సాక్షిలో పెద్ద ఇంటర్వ్యూ ఇప్పించేసేసి రామోజీరావు గారిని తిట్టిస్తా ఇది చేశారు అన్నమాట. సో ఇవన్నీ చేసినవన్నీ ఎక్కడికి పోవండి, అన్ని తిరిగి రిటర్న్ వస్తానే ఉంటాయి. ఆ రిటర్న్ వస్తానే ఉంటాయి. అవే ఈ రోజు వీళ్ళ ఫ్యామిలీలో ఇవన్నీ కనపడతా ఉన్నాయి కదా. వీళ్ళ ఫ్యామిలీలో జరిగింది కూడా ఏంటి, షర్మిల గారికి ఎంపీ టికెట్ అనే దాని మీటర్లోనే కదా. మీకు చాలా మంది అనేది ఏంటంటే షర్మిల గారికి ఎంపీ టికెట్ లేకపోతే ఇది ఇచ్చినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పోటీ అయిద్దా ఏంటి, ఈయన చరిష్మా చూసే ఆవిడకైనా వచ్చేది అని అనేసి అంటారు. అది నిజమే కాదంటలేదు ఎవరైనా కానీ. కానీ షర్మిల గారు అన్నేళ్ళు ఆవిడ తిరిగింది కదా, ఏదో పాదయాత్రని కానీ ఇదని కానీ, ఆవిడ కనీసం ఒక రాజ్యసభ కానీ ఒక పదవి కానీ ఇవ్వలేదు. ఎందుకు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆయన చరిష్మా లేకపోతే ఆయన ముందు ఆవిడ నిలబడలేకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏదో ఒక కారణంతో ఈ కేసులు ఇవన్నీ ఉన్నాయి, ఆయన అరెస్ట్ అయ్యారు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ లేకపోతే నెక్స్ట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరు పార్టీకి అని అనేసి అన్నప్పుడు ఖచ్చితంగా ఈవిడ ప్రాజెక్ట్ అయింది. అవును, వైఎస్ షర్మిల అంటారు, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఈయన వేరే ఎవరినన్నా చేయాలి అనుకున్నా కానీ అది జరగని, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరన్నా ఆయన చేయాలనుకున్నా కానీ ఈవిడ చరిష్మా ముందు నిలబడలేరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చరిష్మా ముందు ఈవిడ నిలబడలేనంటే ఈవిడ చరిష్మా ముందు మిగతా వాళ్ళు నిలబడలేరు అనమాట వాళ్ళ ఫ్యామిలీలో. సో అందుకని ఇలా జరగవచ్చు అనమాట. మీకు ఆ ఫ్యామిలీ వార్స్ అనేది మీకు ఒకసారి సునీత గారి స్టేట్మెంట్ ఒకసారి చూస్తే, ఇది
సిబిఐ దీంట్లో ఇచ్చారనమాట. ఆవిడ చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో ఏమో ఫ్యామిలీ మీటింగ్ జరిగిందంట. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈవిడ, అలాగే జార్జిరెడ్డి గారి వైఫ్, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా కొద్దిసేపు ఉండి తర్వాత లేచి వెళ్ళారు అన్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లోనే జరిగింది అన్నారు. మేబీ విజయలక్ష్మి రెడ్డి గారు కూడా ఉండి ఉండొచ్చు అనమాట. అప్పుడంట ఈవిడ ఉండేసి, అన్న నా నాన్న హత్యకి దీంట్లో అవినాష్ రెడ్డి అండ్ వీళ్ళ మీద నాకు అనుమానాలు ఉన్నాయి అన్న అని అనేసి అంటే, ఆయన ఉండేసి ఏం బావయ్య నరికేసి ఉండొచ్చు కదా అన్నాడంట. చూడండి, మీరు ఒక ఫ్యామిలీ డిస్కషన్లో అన్న మా నాన్న చంపింది మన చిన్న తమ్ముడు అన్న అని అనేసి చెల్లి అడిగితే, ఏం బావ మాత్రం ఏం తక్కువ, బావ నరికేసి ఉండొచ్చు కదా అని అనేసి అన్న అన్నాడంట. మీరు ఇట్లాంటి డిస్కషన్ మీరు ఎక్కడి నుంచి అన్నా వినండి, మీ పక్కేళ్లలోనే ఎక్కడన్నా జరుగుతుంటే షేక్ అయిపోతారు మీరు. అట్లాంటిది ఒక సీఎం ఇంట్లో ఇలాంటి డిస్కషన్ జరిగిందంటే రాష్ట్రం పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. అది జరిగిన తర్వాత కూడా మీకు విజయలక్ష్మి రెడ్డి గారు తిరుపతి ఎన్నికలప్పుడు ఒక లెటర్ రాశారు, ఓపెన్ లెటర్. మీకు వివేకానంద రెడ్డి గారి దీని మీద ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు, ఎల్లో మీడియా దుష్ప్రచారము అది ఇది అంట, సునీత రెడ్డి నా కూతురు లాంటిది అంట, అది ఇది అని మాట్లాడారు. మీకు ఆ డిస్కషన్ వాళ్ళ ఇంట్లోనే నడిచింది, వాళ్ళ చుట్టాల మధ్య నడిచిందని తెలుసు కదా. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎదుటోళ్ళ మీద ఆరోపణలు చేశారు అంటే ఆవిడ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కొడుకు ఏం చెప్తుంది మరి ఏం చేశారు? ఇప్పుడైతే ఆవిడ బయటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు కూతురు దాంట్లో ఇది వల్ల ఆవిడ యూఎస్ వెళ్ళిపోయారు అనేసి అంటున్నారు. భయపడిపోయి ఉంటారండి, మళ్ళీ ఏం చేస్తారు అంటే కొడుకు కూతురు ఎటు చేయలేదు అనే ఉద్దేశంలో వెళ్ళిపోయారో లేకపోతే అదంతా మనకి తెలియదు. కాకపోతే సునీత నా కూతురు లాంటిది అని అనేసి అన్నప్పుడు మరిదిని చంపిన వాళ్ళని, అది ఆ డిస్కషన్ మొత్తం వాళ్ళ ఇంట్లో జరిగింది అని తెలుసు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఎదుటోళ్ళ మీద ఆరోపణ చేయటం ఏంది? కామ్ గా ఉండొచ్చు, ఎందుకంటే కొడుకుకి ఏదన్నా ఇబ్బంది వచ్చుద్ది అనుకున్నప్పుడు కామ్ గా ఉండొచ్చు. కానీ ఎదుటోళ్ళ మీద ఆరోపణ చేయటం ఏంది? అది కూడా కుటుంబ సభ్యుడు చనిపోయిన దాని గురించి. అలాగే ఆవిడ ఉండేసి సునీత రెడ్డి గారు అప్పుడప్పుడు అంటా ఉంటారు, కడపలో ఇవన్నీ మామూలే అని అనేసి ఇదివరకు అంటా ఉన్నారు ఇది అనేసి. ఆవిడకి ఎలా తెలుస్తుంది ఇవన్నీ? వాళ్ళ కుటుంబంలో డిస్కషన్స్ చూసే కదా. సో వీళ్ళందరూ అప్పటి నుంచి క్రైమ్స్ అని కానీ లేకపోతే ఏదైనా కానీ, సో ఈ భయము దీనివల్ల వీళ్ళది ఒక అన్యోన్య ఫ్యామిలీ అన్నట్లు ఒకలాగా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి అసలు విషయాలు అన్నీ బయటపడతా ఉన్నాయి అనమాట. సో వీళ్ళది ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ క్లాషెస్, ఇప్పుడు బయటకు పడి అదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి పరిస్థితుల మీద చక్కని విశ్లేషణ అందించారు. మాకు తెలియని చాలా విషయాలు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.